నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా సాక్షి పేపర్ల వార్తలు చూద్దాం. దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుడు జరిగింది 2013 ఫిబ్రవరి 21 నాడు. అంటే తెలంగాణ రావడానికి ఇంకొక 1 ఇయర్ ముందు, అంటే ఇంక 1 ఇయర్ కూడా కాదు, ఒక 7-8 నెలలు అట్లా ముందు తెలంగాణ బిల్ పాస్ కావడానికంటే అదే టైంలో ఫిబ్రవరి 21 అంటే ఫిబ్రవరి 18, 20లో తెలంగాణ బిల్ పాస్ అయింది 2013లో. తెలంగాణ బిల్ పాస్ అయిన ఒక 2-3 రోజులలోనే దిల్సుఖ్ నగర్ దగ్గర బాంబు పేలుడు జరిగినాయి. 18 మంది చనిపోయారు, 40 మంది వరకు గాయాల పాలయ్యారు. దాంట్లో కాళ్ళు, చేతులు, కళ్ళు దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి సెషన్స్ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది 5 మందికి, అందులో ఉన్న నిందితుల 5కి. దానిపైన 5 తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ పైన నిన్న జడ్జిమెంట్ వచ్చింది. సెషన్స్ కోర్టు ఏదైతే ఉరిశిక్ష విధించిందో దాంట్లో ఒక అక్షరం కూడా తీసేసలేదు, ఉరిశిక్ష ఖాయం చేయాల్సిందని, ఉరే సరి అని చెప్పి తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. 2013లో బాంబు పేలుడు జరిగితే 2016 అంటే 3 సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష ఖరారు చేస్తే అది అమలు కావడానికి ఇవాళ 2025కి వచ్చిన అప్పీల్ చేసుకున్నారు. అంటే 2013 నుంచి 2025 అంటే 12 సంవత్సరాలు పట్టింది. అది ఇవాళ అయినా అమలు అయిద్దా? అమలు కాదు. మళ్ళీ వాళ్ళకి సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోయే అవకాశం ఉంటుంది. అంటే మన చట్టాల్లో ఉన్న డొల్లతనం, మన చట్టాల్లో ఉన్న లూప్స్తోని ఇట్లాంటి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఇట్లాంటి అరాచకాలు చేసే వాళ్ళకి ఒక జైళ్ళు అనేది ఒక పునరావాస కేంద్రాలుగా మారినాయి. వాస్తవంగా చాలా దురదృష్టం అనమాట. 2013లో జరిగితే అదే 13లో శిక్ష పడి ఉంటే చట్టాలు ఇట్లాంటి వాటికి అన్నిట్లలో కాకపోవచ్చు, ఇట్లాంటి ఇట క్లియర్ కట్గా కనపడుతుంటే బాంబు పేలుళ్ళు ఒక వ్యూహాత్మకంగా, ఒక ప్లాన్డ్గా చేసిన కార్యక్రమం ఇది. ఏదో తెలిసో తెలియకో చేసిన కార్యక్రమం కాదు, ఒక ప్లాన్డ్గా చేసిన కార్యక్రమం. బత్కల్ అనేటోడు ఉండు, ఆ బత్కల్ అనేటోడు ఇప్పటికి కూడా బయటనే ఉన్నాడు, పరారీలో ఉన్నాడు. అంటే వీళ్ళు ఒక ప్లాన్డ్, ఆర్గనైజ్డ్ కార్యక్రమం చేశారు. కాబట్టి వాళ్ళని అదే 2013లో షూట్ చేసి పడేయాలి. షూట్ చేసి పడేస్తే నెక్స్ట్ ఇంకోటి చేయాలంటే భయపడతారు. కానీ ఈ రకంగా జైళ్ళల్లో పెట్టి సాది వాళ్ళకి 3 పూట్ల తిండి పెట్టి మంచిగా సాధితే ఎవడన్నా భయపడతారా? ఇట్లాంటి బాంబులు ఇంకా పేలుస్తారు. అటు ఇది కాదు, అసలు ప్రొసీజరే కాదు. అందుకే చట్టాలు, పార్లమెంట్లో, చట్టసభల్లో చర్చ జరగాల్సింది ఇట్లాంటి వాటిపైన. అమ్మాయిలపైన అఘాయిత్యాలు, మహిళలపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, చంపటాలు, ఇట్లాంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు చేసే చర్యలపైన, చట్టాలపైన చర్చ జరగాలి. జరగట్లా చర్చ. చర్చల్లో ఏం జరుగుతుంది? పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చొని మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప, మా పార్టీ గొప్పదంటే మా పార్టీ గొప్పదని ఇందులో ఉన్నప్పుడు మళ్ళీ అందులో పోతే ఆ పార్టీ గొప్పది. ఇట్లా తయారయ్యారు నాయకులు. అది ఏ పార్టీ అని కానీ వాళ్ళ నాయకుల గురించి, వాళ్ళ పార్టీల గురించి పొగుడుకోవడానికి చెప్తున్నారు తప్ప, ఆయన ఆడబొడిచిండు, ఈయన ఏడబొడిచిండు అని చెప్తున్నారు తప్ప, మళ్ళీ ఆడ కూర్చొని స్పీకర్ గారు బెల్లు కొడతా ఉండు టైం అయిపోయిందని. ఎక్కడా కూడా ఒక సమర్థవంతమైన చర్చ ఇట్లాంటి వాటిపైన జరగట్లే. ఇట్లాంటి వాటిపైన సమర్థవంతమైన చర్చ జరిగి చట్టాలను మారిస్తే తప్ప ఈ వ్యవస్థ మారదు. పార్లమెంట్లో, అసెంబ్లీలో సభ్యులు గెలిచేది చర్చించి చట్టాలు చేయడానికి. దురదృష్టం ఏంటంటే అక్కడ టైం బౌండ్ పెడతారు. ఈ దేనికి టైం బౌండ్? వాళ్ళు గెలిచింది దేనికి? చర్చించడానికి, అసెంబ్లీకి, పార్లమెంట్కి పోయి మాట్లాడటానికే కదా. కానీ టైం అయిపోయింది, మీ పార్టీకి ఇన్ని గంటలు ఇచ్చినావు, నీ పార్టీకి ఇన్ని గంటలు ఇచ్చినావు, మీ టైం అయిపోయిందని. అంటే ప్రజల సొమ్ముతోని ప్రజల జీతాలు ఇస్తే చట్టసభలకు మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజల గురించి మాట్లాడాల్సిన దానికి కూడా టైం పెట్టకపోతే పెట్టండి ఒక 6 నెలలు సమావేశాలు, ఏమవుతుంది? ఇట్లాంటి చట్టాలపైన సుదీర్ఘంగా చర్చించండి. ఏంది మీ టైం? దేనికి టైం అయిపోతుంది? ఏం చేయాలి మీరు పోయి? మీరు ఉన్నది ప్రజాసేవకి, మీకు 4-5 లక్షలు జీతాలు ఇస్తున్నారు ప్రజలు. మీరు చర్చించకుండా, మీరు మాట్లాడకుండా, మీరు చట్టాలు చేయకుండా పైన పొడిగా చట్టాలు చేసి, ఎంత దురదృష్టం అంటే ఇలా పార్లమెంట్లో, అసెంబ్లీలలో జరిగే చట్టాలపైన చర్చలు 3 గంటలు 4 గంటల్లో చర్చ అయిపోద్ది, బిల్ అయింది, బిల్ పాస్ అయిపోద్ది. అంటే ఒక మొత్తం జీవితాలని డిసైడ్ చేసే, సమాజాన్ని నిర్మాణం చేసే చట్టాలు 3 నుంచి 4 గంటల్లో డిసైడ్ అయితే ఆ చట్టం అయితే ఆ చట్టంలో లూప్ హోల్స్ ఉండవా? ఒక చట్టాన్ని అమలు చేయాలంటే ఒక 3 నుంచి 4 నెలలు, 100 రోజుల పాటు చర్చ జరగాలి. చర్చ జరిగితే దాంట్లో మంచి వస్తుంది, చెడు వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం పక్కదారి పడుతుందంటే ఇక్కడనే పడుతుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోరు. ఇగో పలానా చట్టం పైన మేము చర్చగా పోతున్నాం, మీ ఫీడ్బ్యాక్, మీ సలహాలు ఏమైనా ఇస్తారా? ఎట్లా చట్టం ఉంటే బాగుంటుందో చెప్పండి, నేను పోయి అసెంబ్లీలో మాట్లాడతా, పార్లమెంట్లో మాట్లాడతాను. వాళ్ళు అడగరు. అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉన్న స్పీకర్లు మనం సమర్థవంతమైన చట్టం పైన చర్చ జరగాలి, మీ రాజకీయాలు, పార్టీలు, నాయకులను పొగట్టం కాదేడా,
మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి. 100 కాదు 200 రోజులైన సమావేశాలు పెడదాం. సమర్థవంతమైన చర్చ, లోతైన చర్చ జరగాలి. దాంట్లో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్, తప్పులు, ఒప్పులు, దీని పరిణామాలు ఎట్లతాయో మనం గమనించాలి అని చెప్పి ఏ నాయకుడు ఏ పార్టీ అంటలే. అనకపోవటానికి ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి. కాబట్టి చర్చే లేదు. 2 నుంచి 3 గంటల చర్చలో చట్టాలు చేస్తుంటే ఆ చట్టాలు ఎంత సమర్థవంతంగా ఉంటాయి, ఎంత అమలైతాయి? చట్టం అంటే ప్రతి సభ్యుడు 1 గంట 2 గంటలు చర్చించాలి, అవసరమైతే మాట్లాడాలి, దానిపైన తప్పేంది ఒప్పేంది చెప్పాలా. ఇగో ఈసారి ఈ చట్టం అమలైతే దీంట్లో ఈ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, ఈ డిఫెక్ట్స్ వస్తాయి, నేను నా కాన్స్టిట్యున్సీలో కూడా విద్యావంతుల్ని ఎక్స్పర్ట్స్ని కూడా డిస్కస్ చేసి వాళ్ళు చెప్పారని నోట్స్ రాసుకొని వెళ్ళి పోయి చెప్పాలి. అది చట్టం అంటే. అసలు వాళ్ళకి ఇక్కడ జనాలను అడిగే ఒప్పుకుండదు, జనాలు చెప్పిన దాన్ని అక్కడ చెప్పే టైం వాళ్ళు ఇయ్యరు, బెల్లు కొడతా ఉంటాడా. దేనికి బెల్లు కొట్టాలా? వాళ్ళు ఉన్నదే జీతాలు ఇచ్చి పెట్టిందే దానికే చర్చించడానికి. లేదు లేదు నీ టైం అయిపోయింది, నీకు 10 నిమిషాలు ఇచ్చినా 15 నిమిషాలు ఇచ్చినా టైం ఇచ్చడేంది, అయిపోవటం ఏంది, దేనికోసం? కాబట్టి ఇగో ఇట్లాంటి ఊరే సరే అని కోర్టులు తీర్పులు ఇస్తాయి, మళ్ళీ ఆ ఊరికి మళ్ళీ బ్రేక్ పడింది. మళ్ళీ రేపు సుప్రీంకోర్టుకు పోతారు వాళ్ళు. సుప్రీంకోర్టుకు పోతే మళ్ళీ 2025లో సుప్రీంకోర్టుకు పోతే 2035 అయితే ఇక మరి భగవంతుడికి ఎరగ. ఈ రోజులో వాడు ముసలోడు అవుతాడు. ఇదంతా చూసిన తర్వాత 18 మందిని బాంబులు పెట్టి చంపిన వాళ్ళకి ఒక 5గురిని ఉరిశిక్ష చేయడానికి భారతదేశంలో ఉన్న కోర్టులు, వ్యవస్థలు, ప్రజాస్వామ్యం, పార్లమెంట్లు, అసెంబ్లీలు చెయ్యలేని పరిస్థితులు, ఉరిశిక్ష చేయలేని పరిస్థితుల్లో ఒక 5గురు మనుషులకు ఉరిశిక్ష చేయలేని, తప్పు చేసిన వాడిని ఉరిశిక్ష చేయలేని పరిస్థితుల్లో మన చట్టాలు ఉంటాయి. ఎవడు భయపడతాడు? ఎవడైనా భయపడతారా? ఎవడు భయపడ్డాడు? ఏముంది? వాడు 18 మందిని చంపిన వాడికి ఏం లేదు, మనం వాడిని చంపితే అయిపోద్ది అనే ఒక లెక్క వస్తుంది. ఏమైతుంది? తీసిపోయి జైలు పెడతారు, చంపరు కదా, బతికే ఉంటాం కదా అనే ఒక ఇంటర్ప్రిటేషన్ వచ్చేసింది. ఇది ఈ ఉరే సరే అనే దానికి. హెచ్సి భూమిలో వెనక భారీ కుంభకోణం ఉంది, ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందట, త్వరలోనే వివరాలు వెల్లడిస్తా. ఆ త్వరలో ఎందుకు చెప్పరాదండి, ఇప్పుడు అయిపోయా. బీజేపీ నాయకుడు ఎంపీ హస్తం ఉందట, దీని వెనక భారీ కుంభకోణం ఉందట. కుంభకోణాన్ని మళ్ళీ సినిమా తేప దఫల వారికి రిలీజ్ చేయడం, బాహుబలి 1, బాహుబలి 2, దేవర 1, దేవర 2, RRR 1, RRR 2, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. ప్రజల గురించి, ప్రజలకు సంబంధించిన సొమ్ము కుంభకోణం జరిగింది, అనౌన్స్ చేసేయండి. గమ్మత్తు కూడదు రాజకీయ నాయకుల మాట. కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 1,00,000 కోట్లు తినడం కేసీఆర్, కక్కెత్తాం, జైలు కట్టాం, ఆ జైలు వేస్తాం అందరినీ, ఇదిగో ఆడదినడు ఇదిగో ఆడదినడు, ₹1 రాలే. మళ్ళీ ఈయన మాట్లాడుతుండు కుంభకోణం ఉంది, నేను తర్వాత బయట పెడతా అంటాడు. తర్వాత అంటే మీరు ఏమైనా మాట్లాడుకొని సెటిల్మెంట్ కానప్పుడు బయటకు పోతావా? ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడుకొని ఇగో నా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెడతా, నాది మూసేస్తానంటే నీది మూసేస్తా అని మాట్లాడుకుంటారా? ఈ మధ్య చెప్పిండు రేవంత్ రెడ్డి ఆడ గోడలు దూకేది నా దగ్గర వీడియోలు, ఫోటోలు. మరి ఆ గోడలు దూకే వీడియోలు, ఫోటోలు బయట పెట్టవైతే ఏమైనా లోపల మాట్లాడుకున్నారా? ఈ కార్ రేసింగ్ కేసు, ఇవన్నీ కేసులు మూసేస్తానంటే నేను బయట పెట్టనని ఇద్దరు మిలాఖత్ అయ్యారా? ఆయన చెప్తుండు భారీ కుంభకోణం ఉందట, త్వరలో బయట పెడతాడట. పదిహేడేళ్లుగా పరారీలో ఉండట రియాజ్ బత్కల్. 2007 నాటి గోకుల్ చాటు, లుంబిని పార్కు, 2013 దిల్సునార్ పేలుళ్లను సూత్రధారిగా. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉండట, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. 17 ఏళ్ళు అయింది, మన వ్యవస్థ పట్టుకోలేకపోయింది. 17 ఏళ్ల నుంచి రియాజ్ బత్కల్ తప్పించుకొని తిరుగుతుందంటే మరి మన యంత్రాంగం ఎంత మంచి సమర్థవంతంగా పనిచేస్తుందో. ఇక అసలు కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చిన అమలు ఇప్పుడు అన్ని పట్టుకురావాలిగా, అమలు చేయాలని ఈయన యాసిన్ బత్కలేనా, ఈడు రియాజ్ బత్కల్. మరి వీళ్ళిద్దరు అన్నదమ్ములేమో, ఇద్దరు పేర్లు కోసం అయ్యే ఉన్నాయి. కర్ణాటకలోని బత్కల్లో ఉన్న తెంగెనగుడి వీంది కర్ణాటక అట. కీలక సూత్రధారులే పట్టుకోలేని పరిస్థితి, ఏం చేస్తారు? రైట్. వెలుగు పేపర్ చూద్దాం. పోలవరం ముంపుపై CWCతో సర్వే అట, సెంట్రల్ వాటర్ కమిషన్తో సర్వే చేపిస్తారట పోలవరం ముంపు పైన. అంటే తెలంగాణనే మునకాంత మాకు ముంపు అవుతుంది, మీకేమో మేలు అవుతుంది అని తెలంగాణ అంటే లేదు ముంపు లేదని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇద్దరు 2 స్టేట్లు కాకుండా మధ్యలో CWCతో సర్వే చేపిస్తారట. థర్డ్ పార్టీతో చేయించేందుకు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకి ఒప్పుకొని ఏపీ, జాయింట్ సర్వే ఒప్పుకోలేదట. ఇది ఒక వార్త.
నమస్తే తెలంగాణ చూద్దాం. వృద్ధి రేటు కాంగ్రెస్ కార్డు పడ్డదట. రేవంత్ పాలనలో ఆర్థికం అతలాకుతలమైంది. కేసీఆర్ చేసిన ఆర్థిక పునాదులు ధ్వంసం చేసిండట రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ళు ఆర్థిక పునాదులు అయితే ఒక 10 నెలల్లోనే ధ్వంసం అయితే ఏం పునాది గట్టిగా లేదా పునాది మొత్తం. వృద్ధి రేటు కాంగ్రెస్ కార్డు పడ్డదట. ఇది దుర్గతి. రేవంత్ పాలనలో ఆర్థికం అతలాకుతలమైంది. కేసీఆర్ ఆర్థిక పునాదులు వేసిండట. ఆ పునాది వీక్ ఉన్నట్టుంది. అందుకే 15 నెలల్లోనే పునాది పడిపోయిందంటే మరి వీక్ ఉన్నట్టే. వడ్లు ఎప్పుడు కొంటారు? ఎప్పుడు కొంటారు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కొంటారు. రైతుకు అవసరమైనప్పుడు కాదు. ఏమన్నా అకాల వర్షాలు వచ్చి కొట్టపోయాక అప్పుడు వస్తారు మేము కొంటామని. మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చివరి గింజ వరకు కొంటాం అంటాడు. మరి ఆ చివరి గింజ కాదు, మొదటి గింజ. అసలు కొనుడు మొదలు పెట్టాలి, చివరి గింజ వరకు. తర్వాత మొదటి కొను మొదలుపెట్టి కొంటంటే చివరి గింజ వరకు, చివరి రైతు వరకు అయింది. అది చెప్పరు. ఏ నాయకుడు ఉన్నా అది చివరి గింజ వరకు కొంటాం, కట్టుబడి ఉన్నాం. ఎప్పుడంటే అంతా వరద వచ్చి కొట్టపోయాక రైతులు దివాళీ ఎత్తాక కొంటారేమో. వడ్లు ఎప్పుడు కొంటారని నిలదీశారని నల్గొండ జిల్లా కోదాడ మండలం తిప్పర్తిలో వడ్లు కొనాలని రాస్తారోక చేస్తారు రైతులు. ఇది పరిస్థితి. ఇంకోటి, మీనాక్షి పైన కక్ష కట్టారట. కాంగ్రెస్లో హెచ్యు భూముల సిచ్చు. ముఖ్య నేత తీరుపై పార్టీ పరిశీలకుల ఆగ్రహం. ఆమె జోక్యంపై ముఖ్య నేత తీవ్ర అసహనం. ఆదాయానికి గండి కొట్టడంపై అసంతృప్తి. పీకల్లోతు ప్రెస్టేషన్లో మీనాక్షిపై చెడుముద్ర. అనుకూల పత్రికల్లో మీనాక్షిపై వ్యతిరేక ప్రచారం. హెచ్యు నుంచి పోలీసులను వెనక్కి పంపించాలని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద మళ్ళీ నిరసన నేను జరిగిందట. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ఇన్ఛార్జిగా ఏఐసిసి నుంచి తెలంగాణ ఇన్ఛార్జి చేశారు. ఆమె పైన కక్ష కట్టిండట ముఖ్య నాయకుడు. మరి ఆ ముఖ్య నాయకుడు ఎవరు? ముఖ్య నాయకుడు అంటే ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొక నాయకుడా తెలియదు, కానీ ఇటు చెప్పలే. కక్ష కట్టి ఆమె పైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇగోది కాంగ్రెస్లో కంచె భూముల సిచ్చుబడ్డదట. అధిష్టానం దూతపై ముఖ్య నాయకుడు గుర్రు. ఆదాయానికి గండి కొట్టిందని ఆగ్రహం. మీనాక్షితో తాడోపేడో తెలుసుకునేందుకు సిద్ధం. ఆమెకు వ్యతిరేకంగా అనుకూల మీడియాలో కథనాలు, అనుకూల పత్రికల్లో వ్యతిరేక ప్రచారం చేశారట. ఇక తాడోపేడు తెలుసుకోవడం అంటే రాహుల్ గాంధీతో తెలుసుకున్నట్టే. మీనాక్షి నటరాజన్తో నిజంగానే ఆ ముఖ్య నాయకుడా? మరి ఆ ముఖ్య నాయకుడి పేరు చెప్పలేదుగా. ముఖ్య నాయకుడు నిజంగానే తాడోపేడో తెలుసుకోవాలంటే రాహుల్ గాంధీతో తెలుసుకున్నట్టే. మీనాక్షి నటరాజన్ మామూలుగా ఇదివరకు వచ్చిన ఇన్ఛార్జీలకు కాదు. ఆమె రాహుల్ గాంధీ టీంలో అత్యంత ముఖ్యమైన నాయకురాలు. అత్యంత సాదాసీదా గాంధేయవాది. ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉందంటే పాత తరం కాంగ్రెస్ పార్టీ నాయకుల లెక్క సమాజం కోసం, సమాజానికి సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్టు. ఏదో ఆస్తులు, బంగళాలు, ఫామ్ హౌజులు కట్టుకోవడానికి వచ్చినట్టు కాదు, రియల్ ఎస్టేట్ చేయడానికి వచ్చినట్టు కాదు ఆమె. కాబట్టి ఆమెను అంత ఈజీగా ఆమెతో తాడోపేడు తెలుసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఆమెతో తాడోపేడు తెలుసుకునే బదులు సమస్యలు లేకుండా చూసుకుంటే మంచిది. సమస్యలు లేకుండా అడావుడిగా ఏదో భూముల కోసం, దాని వెనుకున్న హిడెన్ ఎజెండా కోసం అడావుడిగా పోయి బుల్డోజర్లు పెట్టి చెట్లను నరకటం, బుల్డోజర్లు పెట్టి ఇళ్ల మీద హైడ్రా పేరుతో దాడి చేయటం, మూసీ నది పేరిట ఏదో చేయబోవటమో కాకుండా దాన్ని ప్రజల అనుగుణంగా ప్రజలకు అవసరమయ్యే విధంగా ప్లాన్ చేసుకొని పోతే మీ తాడోపేడు లేకుండా ఉంటుంది. మీరు ఆమెతో తాడోపేడు తెలుసుకోవాలంటే మీతోని వాళ్ళు కూడా తాడోపేడు తెలుసుకుంటారు. రాహుల్ గాంధీ టీం ఆమె అంత ఈజీ ఆషామాషి క్యాండిడేట్ కాదు, ఆషామాషి నాయకురాలు కాదు ఆమె. ఆమెకి ఏది ఆశలు లేదు. డబ్బు మీదనో, బంగ్లాల మీదనో, ఫామ్ హౌజుల మీదనో, విల్లాల మీదనో ఆశ ఉంటే మీరు ఆ తాడోపేడు తెలుసుకోవచ్చు, లోపల బెదిరించవచ్చు, అవసరమైతే ఏదైనా చేయొచ్చు, ఆశ పెట్టవచ్చు. కానీ ఇక్కడ అవన్నీ ఉండవు. కేవలం ప్రజలు, పార్టీ ఎజెండానే ఉంటుంది ఆమెకి. కాబట్టి చాలా క్లిష్టమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక సిచ్చు లేచింది, కంచె భూముల సిచ్చు. కంచె భూములు ఒకటే కాదు, అంతకుముందు కూడా చాలా సిచ్చులు ఉన్నాయి. ఇవాళ బయటపడ్డది. డైరెక్ట్గా మీనాక్షి నటరాజన్ క్లాస్ బీకినంత పనిచేసింది ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఏం చేస్తున్నారు? పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారు. మీ వ్యవహార శైలి, మీ ముందు చూపు లేనితనము, ఒక ప్లాన్ లేని పని వల్ల ఇలా పని అయిందని చెప్పి. కానీ ఆమె పైన కక్ష కట్టారట. వ్యతిరేకమైన వార్తలు అనుకూలమైన పత్రికల్లో రాపిస్తారట. మరి ఇది చిలికి కాని వాళ్ళని ప్రభుత్వం పునాదులు కలుతాయా? మరి ఆ ముఖ్య నాయకుడు ఎవరు? ముఖ్య నాయకుడు అంటే మరి ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా ఉన్నారా అని అయితే తెలవాలి. భవిష్యత్తులో తెలుస్తుంది మనకి. దిశ పేపర్ చూద్దాం. నిరీక్షణ. టీబీజేపీ కొత్త చీఫ్ ఎంపికపై నో క్లారిటీ. కొన్ని పేపర్లోనే ఈటెల రాజేందర్ ఆల్రెడీ పేరు ఖరారైంది. ఈరోజు రేపు అనౌన్స్ చేస్తారు కూడా అని ఇవాళ మన తెలంగాణ పేపర్లో వచ్చింది. ఈటెల రాజేందర్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఎంపికైండు. అధికారిక అనౌన్స్మెంట్ ఈరోజు సాయంత్రం ఉంటుందని చెప్పారు. దాంట్లో రాశారు క్వశ్చన్ మార్క్ పెట్టి. ఇక్కడ నిరీక్షణ అంటుండు.
ఈ నిరీక్షణకి తెలంగాణ ప్రజల మరి కర్మ మరి ఏందో తెలియదు కానీ తెలంగాణ కర్మ ఇది రెండు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ తెలంగాణ ప్రజలతోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆట ఆడుకుంటున్నాయి. 8 మంది ఎంపీలను గెలిపించి బీజేపీకి ఢిల్లీ పంపిస్తే ₹1 నిధులు కేటాయించలే తెలంగాణకి. ₹1 నిధులు లేవు. ₹1 నిధులు లేకపోగా తెలంగాణ ప్రభుత్వం రైతుల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగులను పట్టించుకోకపోతే కనీసం ఒక ఉద్యమం లేదు బీజేపీని. దానికి నాయకుడు లేడు. బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కానీ ఉన్నా లేనట్టే ఉన్నాడు. కొత్త అధ్యక్షుడు వస్తాడు, బీజేపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అధ్యక్షుడు వస్తే ఉద్యమాలు చేయొచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు అని. ఆ అధ్యక్షుడు వచ్చింది లేదు, పోయింది లేదు. ఇదిగో అధ్యక్షుడు, అదిగో అధ్యక్షుడు, డిసెంబరు, జనవరి, సంక్రాంతి, దసరా అన్నీ పోయినాయి. ఉగాది కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ నిరీక్షణే. ఈ నిరీక్షణ ఎన్ని రోజులు ఇది భరించలేకపోతున్నాం. వాళ్ళే ఒక రకంగా మరి బీజేపీ కార్యకర్తలే రోడ్ల మీదకి వచ్చి బీజేపీ పార్టీ దిష్టి బొమ్మలు తగలబెట్టే రోజు వస్తుందా అని కూడా డౌట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో పోతారు పాపం. ఏంది మేము రెడీగా ఉన్న ఉద్యమాలు చేయడానికి, ప్రజల్లో తిరగడానికి, ప్రజల గురించి పట్టించుకోవడానికి, కానీ నాయకుడు లేని వ్యవహారం అయింది. డ్రైవర్ లేని కారుని ఎవరు నడపాలి అని చెప్పి వాళ్ళు బాధపడతారు. మొత్తానికి ఈటెల రాజేందర్ పేరు అయితే ఈరోజు ఖరారు అయింది అనేది ఒక లీక్ వచ్చింది. ఇది ఎట్లుంటే ఇక కాంగ్రెస్ పార్టీ కథ అయితే ఇంకా మరీ దారుణంగా ఉంది. 6 మంత్రులు లేరు, ఇవాళ క్యాబినెట్ ఖాళీ ఉన్నాయి. 6 భర్తీ చేయడానికి 6 నెలలు కాదు, 12 నెలలు కాదు, 18 నెలలు కూడా అయిపోతుంది. దిక్కు లేదు, దివానం లేదు. ఇదిగో అదిగో ఏప్రిల్ 3కు ముడిపడద్దు అన్నారు. ఆ ఏప్రిల్ 3 కూడా పోయింది, కథం. ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడినవాడు లేడు. ఈ కంచె భూముల పైన పడుతుంది, కంచె గచ్చిబౌలి భూముల పైన ఇక ఇప్పట్లో ఉండదు. అట్లే కాంగ్రెస్ది అదే ఉంది, ఇది అదే ఉంది. కాంగ్రెస్లో పీసీసీ కార్యవర్గం ఇంకేయలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేకపోతున్నారు, క్యాబినెట్ భర్తీ చేయలేకపోతున్నారు. వాళ్ళ పరిస్థితి అట్టుంది. అందుకే జాతీయ పార్టీల పరిస్థితి రెండుగానే ఉంది, దొందే. రైట్. రేపటి నుంచే స్లాట్ బుకింగ్ అట. 22 సబ్ రిజిస్టార్ ఆఫీసుల అమలు. 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ప్రతిరోజు అందుబాటులో 45 స్లాట్స్ ఉంటాయట. అంటే ఇప్పుడు మనకి ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్కి పోతున్నాం. ఏది వ్యవసాయ భూములకి. వ్యవసాయతర భూములు అంటే ప్లాట్లు ఇవి ఉంటాయి కదా, ఇల్లు కట్టుకునే జాగాలకు సంబంధించి సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఉంటాయి. వ్యవసాయ భూములకి ధరణి ఎంఆర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఎంఆర్ ఆఫీసులో జరిగే ధరణి రిజిస్ట్రేషన్కి స్లాట్ బుకింగ్ ఉంది. మనం డేట్ ఫిక్స్ చేసుకొని ఫీజు కట్టుకుంటే ఆ డేట్ రోజు పోతే రిజిస్ట్రేషన్ చేస్తారు. దాన్ని ఇప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారట. 22 ఎస్ఆర్ఓలలో పైలట్ ప్రాజెక్టుగా ముందు ప్రారంభిస్తారట. ఇక మనం స్లాట్ బుక్ చేసుకొని పోతే ఆ రోజు పోగానే 10 నుంచి 15 నిమిషాల్లో మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇక బ్రోకర్ లేదు, ఇది లేదు, అది లేదు, ఏది లేకుండా డైరెక్ట్గా అయిపోద్ది. ఇక ట్రాన్స్పరెన్సీ వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతుండు. 22 సబ్ రిజిస్టార్ ఆఫీసులో పైలట్ ప్రాజెక్టుకి పెడతాడట. రైట్. ఇది ఒక వార్త. మన తెలంగాణ చూద్దాం. రైట్. ఈటెల రాజేందర్కి రాష్ట్ర బీజేపీ పగ్గాలు నేడు అధికారికంగా ప్రకటించనున్న అధిష్టానం. ఈటెల రాజేందర్కి రాష్ట్ర బీజేపీ పగ్గాలంటే నేడు అఫీషియల్గా ప్రకటన వస్తుందని, సాయంత్రానికి వస్తుందని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇట్లాంటి ఎదురికి కూడా 2-3 సార్లు చూసినాం. మరి ఏమి వాసన లేదు కానీ వీళ్ళైతే రాశారు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో మరి. ఇంకో కొన్ని పేపర్లు, దిశ పేపర్ల అంటే నిరీక్షణ ఎన్ని రోజులు అని రాశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ పేరు ఖరారైందని విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ జాతీయ నాయకత్వం బుధవారం ఈటెల పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఆలస్యం అవుతూ వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికకు ముగింపు పలికేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలమైనందున తెలంగాణలో బీజేపీని ప్రజలకు ప్రత్యామ్నాయంగా చూపించాలని బీజేపీ భావిస్తుంది. తెలంగాణలో బీసీ నినాదంతో ముందుకు వెళ్ళి బీసీలను తమ వైపు తిప్పుకోవాలంటే వ్యూహంలో భాగంగానే ఈటెల వైపు పార్టీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపిందని తెలిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం కల్పించింది. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు మరో బీసీ నేతను అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందనేది ఆ ఈక్వేషన్లో తీసుకున్నట. బీసీ నాయకుడు ప్లస్ ఉద్యమకారుడు ఒక బ్రాండ్ పనిచేస్తుంది. బీసీలను మన వైపు తిప్పుకోవచ్చు బీసీ అనే కార్డుతోని. ఎందుకంటే బీసీ కులగాండ చేశారు కాంగ్రెస్ పార్టీ. దాంతో బీసీలని వాళ్ళు క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అధ్యక్షుడిని బీసీకి ఇచ్చి ఆ ప్రభావం తీసేసి మొత్తం బీసీలను తిప్పుకుంటే మనకు కలిసి వస్తుందని వాళ్ళు చూస్తున్నట్టుంది. ఇది మొత్తానికి అయితే ఈటెల రాజేందర్ది ఈరోజు అనౌన్స్మెంట్ ఉందట. చూడాలి ఏమైందో. ఆంధ్రజ్యోతి చూద్దాం.
కాంగ్రెస్ దిద్దుబాటట, క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి, ఎదురు దెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు, ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్, సిడబ్ల్యూసీ చెప్పింది. మతవాదం హింసతో దేశం విద్వేష అగాధంలోకి కూరుకుపోతుందని పేర్కొంటూ తీర్మానం. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీది అని ఖర్గే చెప్తుండు. కాంగ్రెస్ దిద్దుబాటు చర్య చేపట్టిందట. అంటే భారతీయ జనతా పార్టీ మతంతో, హిందుత్వంతో, అఖండ భారత్తోని, హిందూ మతానికి జరుగుతున్న అన్యాయంతో ఏదో జరుగుతున్నట్టు ఒక సెంటిమెంట్ని ఎట్లయితే రాజేసిందో, అంటే మతం పేరుతోని వీళ్ళు ఏం చేస్తారు, కులం పేరుతో వస్తారు. కులాల పేరు అంటే బీసీ కులగన్న చేయాలి, కులాల పేరుతో వచ్చి దేశవ్యాప్తంగా కులగన్న చేయాలని ఒక ఎజెండా ఎన్నుకున్నారు. అంటే మతానికి మందు కులమే అని చెప్పి వీళ్ళు పెట్టుకున్నట్టుంది. అది ఒక సిద్ధాంతాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ మతం ప్రాతిపదిక ఎట్లయితే రాజకీయాలు చేయాలని చూస్తున్నాయో, కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగానే కులగన్న అనే ఒక అంశాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా కులగన్న అనే ఒక ఏకైక ఎజెండా పెట్టుకున్నారు. దానిపైనే భవిష్యత్తులో వాళ్ళు ఉద్యమం చేసే అవకాశం ఉంది. కులగన్న చేయాలి, కులగన్న చేసి కులాల వారీగా పంపిణీ చేయాలి సంపదని, పదవులని అంటున్నారు. ఇది ఎజెండా పెట్టుకుంటూ అదే దిద్దుబాటులో క్షేత్రస్థాయిలో నుంచి పార్టీ ప్రక్షాళన చేసే దిశగా పోతాడట. ఇది ఒక వార్త వచ్చి రైట్. పవన్ కళ్యాణ్ కుమారుడి గాయాలైనయట. మార్క్ శంకర్ ఆయన పేరు, 7 సంవత్సరాల వయసు అట. సమ్మర్ క్యాంప్ కోసం సింగపూర్ పంపించారట బాబుని. అక్కడ సమ్మర్ క్యాంపులో స్కూళ్ళు బిల్డింగ్ లాంటిది అది. అక్కడ ప్రమాదవశాత్తు మంటలు లేచినాయి. మంటల్లో పొగళ్ళల్లో చిక్కుకుండా బాబు ఊపిరితిత్తుల్లోకి విపరీతమైన పొగ పోయిందట. బ్రాంకోస్కోపీ చేస్తారట, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యం అది. బ్రాంకోస్కోపీ చేసి అది క్లీన్ చేయాలట. కొంచెం ఎక్కువనే పోయిందట. అంటే భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు అని డాక్టర్లు ప్రాథమికంగా చెప్పారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో ఉండు వాస్తవంగా నిన్న. ఆ పర్యటన ముగించుకొని వెంటనే అక్కడ నుంచి హుటాహుటిన సింగపూర్ బయలుదేరిండు. ఆయనతో పాటు చిరంజీవి దంపతులు కూడా పోయారు. దురదృష్టవశాత్తు నిన్న జరిగిందట ప్రమాదం ఈ బిల్డింగ్లో. దాని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఫోన్లో పరామర్శించారట పవన్ కళ్యాణ్ని. మరి మొత్తానికి అసలు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏందనేది ఈరోజు పవన్ కళ్యాణ్ అక్కడ రీచ్ అయితే కానీ ఆ బాబు పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది ఆరోగ్యం అనేది తెలిసింది. చాలా చిన్న వయసు, దురదృష్టవశాత్తు జరిగిందట సమ్మర్ క్యాంపులో ఉంటే. ఇది ఒక వార్త. రైట్. ఏఐ అంటే అనుమల ఇంటెలిజెన్సీ అట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాదట. నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, జాగృతి అధ్యక్షురాలు, ఇందిరా పార్క్ దగ్గర ఒక నిరసన దీక్ష చేపట్టారు. ఆ నిరసన దీక్ష దేనికంటే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీలో పెట్టాలి, మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఏప్రిల్ 11 నాడు ఉంది, ఆ రోజు కల్లా అనౌన్స్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎందుకు బెటరు, ఇమీడియట్గా 11వ తారీఖు కల్లా అనౌన్స్ చేయాలంది. మంచినే ఉంది, మీరు చేసే ఉద్యమం బాగానే ఉంది, మంచిదే. కానీ 10 సంవత్సరాలు మీ నాయనే ముఖ్యమంత్రి ఉండు, 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండు. కేసీఆర్ నంది అంటే నంది, పంది అంటే పంది జరిగింది అయ్యాల. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పెడతానంటే ఎవరైనా అడ్డుకునరా? పెట్టనిచ్చారు కదా. పూలే విగ్రహం పెడతానంటే ఎవరైనా అడ్డుకునరా? ఎందుకు పెట్టలేకపోయారు అసెంబ్లీలో? ఎవరు ఆపారు? కేసీఆర్ ఉన్న సెక్రటరీని దమ్మని కూల్చి కొత్త సెక్రటరీ కడుతుంటే ఆపారా? ఆపలేదు కదా. కేసీఆర్ మేడిగడ్డ కడుతుంటే ఆపారా? ఆపలేదు కదా. కేసీఆర్ ఇందిరా పార్కులో నిరసన దీక్ష ఎత్తేత్ర అంటే ఆపారు ఎవరన్నా? అదే నిరసన దీక్ష దగ్గర, అదే ధర్నా చౌక్ దగ్గర నిన్న పోయి నిరసన చేశారు మీరు. కేసీఆర్ ఇన్ని చేసినోడు మరి పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలా? మీరు ఎందుకు అడగల ఆ రోజు? ఇవాళ ఏప్రిల్ 8 రోజు నిరసన దీక్ష చేసి 11 కల్లా అనౌన్స్ చేయండి అని మీరు ఇవాళ ఎంత అయితే గట్టిగా చెబుతున్నారో, 10 సంవత్సరాలలో ఎందుకు అనౌన్స్ చేయమని అడగలేదు, ఎందుకు చేయలేదు? మీకు అప్పుడు ఎందుకు రాల ఆలోచన? మహాత్మా జ్యోతిరావు పూలే ఇవాళ పుట్టిండా? అయ్యాల లేడా మనిషి? అయ్యాల కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఉండు, ఆయన చరిత్ర ఉంది, ఆయన మంచితనం ఉంది, ఆయన చేసిన ఉద్యమాలున్నాయి, ఆయన చేసిన సమాజ సేవ ఉంది. మరి అయ్యాల గుర్తురాని పూలే ఇవాళ ఎందుకు గుర్తొచ్చిండు? అయ్యాల గుర్తురాని బీసీలు ఇవాళ ఎందుకు గుర్తొస్తుండ్రు? అంటే మీకు పదవి లేదు కాబట్టి ప్రజల్లో ఏదో ఒక రకంగా ఒక ఎజెండా కావాలి కాబట్టి అది తీసుకొని వస్తుండ్రా. నిజంగానే మీరు బీసీలను ఉద్ధరించాలని పూలే విగ్రహం పెట్టాలంటే సంతోషమే. కానీ ఫస్ట్ మీ పార్టీలో ఉన్న పదవులు, మీ జాగృతి అధ్యక్షురాలను బీసీకి ఇచ్చి అప్పుడు మీరు మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. ఇదేదో రాజకీయాల కోసం ప్రభుత్వం పైన అంటే ప్రభుత్వం ఎవడో ఉండు
కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళు వేయట్లేదని ఒక నింద మోపటానికి తప్ప ఇది అయ్యే పనులు కాదు. నిజంగానే అయ్యేది ఉంటే అయ్యాల పూలే విగ్రహం కూడా అంబేద్కర్ విగ్రహంతో పాటు పెట్టేటోడు అసెంబ్లీలో. మీరు అడిగేటోళ్ళు ఆయన పెట్టేటోడు. మీరు ఆ రోజు అడిగి ఉంటే ఈ నిరసన కూడా అవసరం లేదు. మీ నాయనకి అడిగి చిట్టి ఇస్తే అయిపోయేది. నాన్న అసెంబ్లీలో ఇది పెట్టండి అయిపోద్ది అంటే పెట్టేటోడు కదా. అంత ఈజీగా ఉన్న రోజు ఏం అడగలేదు. ఇవాళ డిమాండ్లు చేసి నిరసనలు చేసి జనాన్ని తరలించి అక్కడ స్పీచ్లు ఇచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం కాకుండా కొద్దిగా నిజాయితీ ఉండాలి చేసే ఉద్యమంలో. మీరు చేసే ఉద్యమంలో నిజాయితీ ఉంటే, మీరు చేసే బీసీ నినాదంలో నిజాయితీ ఉంటే నమస్తే తెలంగాణలో బ్యాన్ రైటంలో మీ వార్త లేదు, లోపల ఎక్కడో రాశారు. అది నిజాయితీ ఉంటే మీ ఉద్యమం నిజంగానే బీసీల కోసం అయితే మీరు ఫస్ట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఒక బీసీ మహిళను పెట్టండి, ఒక బీసీని పెట్టండి. ఇగో చూసినా నేను ఆదర్శంగా నిలిచినా, నా పదవిని త్యాగం చేసి బీసీకి ఇచ్చినా అని చెప్పొచ్చు. మీ పార్టీలో ఉన్న అన్ని వింగులు, స్టూడెంట్ వింగు, యూత్ వింగు, మహిళా వింగు అన్నిట్లలో బీసీలను పెట్టండి అధ్యక్షుడితో సహా. అప్పుడు మీరు చెప్పే మాటని ఎవడన్నా నమ్ముతుడు. ఇది కాకుండా ఇవన్నీ పెట్టాల్సిందే నేను లేకపోతే ఊకోను అంటే ఎవడు ఎండో. రైట్, ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.